మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన చర్చనీయాంశంగా మారింది. కాలినడకన తిరుమలకు వచ్చేందుకు జగన్ ఇప్పటికే ప్రకటన చేశారు. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ తిరుమలకు రావాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. తిరుమల అంటే ఏమాత్రం జగన్కు గౌరవం లేదని విమర్శిస్తున్నారు. అలాంటి వ్యక్తి తిరుమలకు రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. అయితే కూటమి నేతల వాదనపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. చేసిన ఆరోపణలు నిరూపిస్తేనే జగన్ డిక్లరేషన్ ఇస్తారని చెప్తున్నారు. అయినా 5 సార్లుగా ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. తాజాగా జగన్ తిరుమల పర్యటనపై బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దర్శించుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా పురంధరేశ్వరి ప్రశ్నించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న ఆలయాల శుద్ధికి వైసీపీ పిలుపునిచ్చింది. రైట్, ఈ ఫర్దర్ పీపుల్లో ఈరోజు మనతో పాటు ప్యానెల్లో జాయిన్ అవుతున్నటువంటి వ్యక్తులు సూర్యనారాయణ టీడీపీ నుంచి, అలాగే కనకారావు వైసీపీ నుంచి కొద్దిగా లేట్గా జాయిన్ అవుతారు. ఈయన ఎస్కే బాజీ కాంగ్రెస్ నేత, అలాగే మూర్తి గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై ప్యానెల్ మెంబర్స్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, చూస్తానే ఉన్నాం ఓవైపు కూటమిలో ఉన్నటువంటి ప్రజలంతా కలిసి, కూటమిలో ఉన్నటువంటి నాయకులంతా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారనేటువంటి అంశాన్ని, గత 5 ఏళ్లుగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి అంటా ఉంటే, 5 సంవత్సరాలు మేము ఆల్రెడీ పట్టు వస్త్రాలు ఇచ్చాం స్వామివారికి, ఇంకెందుకు డిక్లరేషన్ వైఎస్ఆర్సీపీ అంటుంది. మీ భావన ఏంటి? సూర్యనారాయణ గారు, మీతో మొదలెడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఛానల్లో పాల్గొన్న పెద్దలందరికీ, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ అందరికీ హృదయపూర్వక శుభ సాయంత్రం అండి. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి కానీ, వైసీపీ యొక్క ధోరణి కానీ ఏ విధంగా ఉందంటే, ఒకసారి తప్పు చేసాం, పదే చేస్తే తప్పేంటి, లేదా 10 మంది ఆడే మాట పాడి దర్జలు, 10 ఆడే మాట పాడి దర్జలు అన్నట్టుగా గత 5 ఏళ్ళు నేను ఇచ్చేసే కదా, ఇంకా ఇప్పుడు నాకు డిక్లరేషన్ ఎందుకు, నాకు అభ్యర్థి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయము. ఇక్కడ ఒక విషయం వైసీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుర్తుపెట్టుకోవాలా. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎటువంటి డిక్లరేషన్ కూడా తన అధికార హోదాతో ఏం చేసినా చెల్లుతుందని ఆయన వెళ్ళినప్పటికీ, అప్పుడు కూడా ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, హిందూ మతాలు కావచ్చు, హిందూ మతాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలని చెప్పారు. అదే విధంగా వారి భార్యని కూడా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించాలని కూడా ఆ రోజు జరగడం జరిగింది సార్. కానీ ఆయన వాటన్నింటినీ ధిక్కరించారు. ఆ రోజున పెడచెవిని పెట్టారు వారు. పెడచెవిని పెట్టి అప్పుడు ఇచ్చాం కనుక 5 సంవత్సరాల పాటు డిక్లరేషన్ మేము ఇవ్వకుండానే మేము పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించాం ముఖ్యమంత్రి హోదాలో, ఇప్పుడు ఎందుకు అధ్యక్షులు అంటున్నారు? వారి 5 సంవత్సరాల పరిపాలనలో తిరుపతిలో పవిత్రమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి హిందూ మతస్థులే కాకుండా ఎంతో మంది, కోట్లాది మంది భక్తులు అతి పవిత్రంగా భావించేటువంటి స్వామివారి తిరుమల తిరుపతి లడ్డు వారి పరిపాలనలోనే చాలా భ్రష్టత్వం పట్టి, అందులో కలపరాని ఐటమ్స్ కలిపి, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కాకుండా రకరకాల జంతువుల కొవ్వు పదార్థాలు కలిపినటువంటి నేతులతో చేసినటువంటి ప్రసాదం మీద ఇప్పుడు ఆరోపణ వచ్చింది కనుక, ఈ సందర్భంలో ఖచ్చితంగా ఏదైతే ఏపీ ఎండోమెంట్ రూల్ 16(3)(11) సెక్షన్ ప్రకారం ఆయన డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే వెళ్ళాలి అని చెప్పి ఖచ్చితంగా మా కూటమి తరపున మేము డిమాండ్ చేస్తాం. రైట్, మీరు సూర్యనారాయణ గారు అలాగే లైన్లో ఉండండి. ఎస్కే బాజీ కాంగ్రెస్ నేత, బాజీ గారు మీరేమంటారు? దీన్ని డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటారా? మీకు అట్లాగే బీఆర్కే వీక్షకులకి, ప్యానెల్లో సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం. నేను ముందుగా ఒకే ప్రశ్న వేయదలిచాను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన హిందువుడా, క్రైస్తవుడా? ఆయన అది ముందు స్పష్టం చేయాలి ప్రజలకి. అట్లాగే ఏ మతమైనా కానీ, ఏ ఆచారమైనా కానీ ప్రతిదానికి కూడా ఒక నియమ నిబంధనలు అంటూ ఉంటాయి. ఉదాహరణకి ఒక హైందవ నమ్మకస్తుడు చర్చిలోకి వెళ్ళి చర్చిలో ప్రార్థనలు చేయాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను పాటించి చర్చిలోకి వెళ్ళొచ్చు. అట్లాగే ఒక క్రైస్తవుడు మసీదులోకి వచ్చి ప్రార్థనలు ఆచరించాలంటే కనుక దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని పాటించి అతను ఆచరించవచ్చు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడైనా ఒకడే,
కాకపోతే ఏ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో ఆ ధర్మానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్ని తూచ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మరి బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులకు కానివ్వండి, ఇట్లా ప్రముఖమైన వ్యక్తులకు ఉండాలి, ఉండి తీరాలి. నేను ఒకటే అడుగుతున్నాను, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కానివ్వండి, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అనేక సందర్భాల్లో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది. కాకపోతే ఎప్పుడైనా కానీ ఆయన కుటుంబ సమేతంగా వచ్చాడా? కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నాడా? ఆయన అట్లాగే ఏదైతే హైందవ సంస్కృతి పద్ధతి, అట్లాగే స్వామివారిని దర్శించాలన్నప్పుడు పాటించాల్సిన పవిత్రత అనేది ఆయన ఆచరించాడా అనేది నా ప్రశ్న. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడే పవిత్రత ఉంటుంది. భక్తి లేని చోట పవిత్రత అనేది ఉండదు. నేను ఒకటే ప్రశ్న, ఉన్న దేవాలయాల్లో ఆయన పార్టీ శ్రేణులు పిలిపించాడు, అందరూ కూడా దేవాలయాలకు వెళ్లి పూజా పురస్కారాలు చేయమని. ఎందుకు ఆయన అంత సడన్ గా అంత ఆసక్తి వచ్చింది? భక్తితోనా, లేకపోతే ఆయన మీద ఉన్న కళంకాన్ని తుడుచుకోవడానికి చేసే ప్రయత్నమా? దీనికి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఈవేళ లడ్డు విషయం ఏదైతే ఉందో, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశం అవటమే కాకుండా హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచింది. ఆ లడ్డు వ్యవహారం ఇప్పటికే వివాదాస్పదంగా మారటమే కాకుండా దాని యొక్క నిజానిజాలు నిర్ధారించడం కోసం సిట్ ఒకటి దర్యాప్తు కోసం సిట్ను వేయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సిట్టు తన దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యం, అట్లాగే కొన్ని చోట్ల కోర్టుల్లో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, స్థానిక న్యాయ కోసం స్థానిక కోర్టుల్లో కానివ్వండి కేసులు వేయడం జరిగింది. ఈ పరంపర ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా ఆయన మరి దేవాలయాన్ని సందర్శించడం, తిరుమల దేవస్థానాన్ని సందర్శించాలనుకోవడం అనేది, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల పూజలు అర్చనలు చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులు పిలిపించడం అనేది ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా? రాష్ట్రం అసలే ఈ ఇష్యూ తోటి అశాంతితో ఉన్న భక్తుల మనోభావాన్ని మరికొంత రెచ్చగొట్టడం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రైట్ బాజీ గారు, అయితే బద్దమైన పదవిలో బాజీ గారు ఒక లెట్ మీ కంప్లీట్ చెప్పండి. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో చేసిన ఒక అత్యున్నతమైన పదవిని బాధ్యత నిర్వహించిన వ్యక్తి ఈ మాత్రం కూడా ఆయన ఎందుకు బాధ్యతాయుతంగా ఆలోచించట్లేదనేది నేను అడుగుతా ఉన్నాను. ఇంత సడన్ గా ఆయన తిరుమల ప్రోగ్రాం పెట్టుకొని రాష్ట్రంలో దేవాలయాలను అర్చనలు చేయాలని పార్టీని పిలుపునిచ్చి మరి రాష్ట్రంలో ఒక అశాంతిని నెలకొల్పడానికి ప్రయత్నమా? కాబట్టి వెంటనే ఆయన ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. అట్లా ఒకవేళ నిజంగా స్వామివారి మీద భక్తితోటి వెళ్తున్నట్టయితే ఏదైతే తిరుమల యొక్క నియమావళి ఉందో, తిరుమల యొక్క సాధారణ నియమావళి 136 రూల్ ప్రకారంగా ఆయన డిక్లరేషన్ ఇచ్చి, నేను స్వామివారిని నమ్ముతున్నాను, స్వామివారి పట్ల విశ్వాసం ఉంది అని ఆయన ప్రకటించుకొని వెళ్లి స్వామివారిని దర్శించుకొని వచ్చి తను చేసిన పాపాన్ని కానీ, తన హయాంలో జరిగిన తన ప్రమేయం ఉన్నా లేకపోయినా జరిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి అయితే వెళ్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి మన మాజీ ముఖ్యమంత్రి గారికి నా సూచన. రైట్, ఇక ఇదే అంశంపై మూర్తి గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పట్టినారు కాబట్టి మూర్తి గారు మీరేమంటారు? అసలు ఈ రెండు కామెంట్స్, ఈ రెండు స్టేట్మెంట్స్ మీరు విన్నారు. ఒకరేమో డిక్లరేషన్ ఇమ్మంటారు, ఒకరేమో వద్దంటారు. ఓ వైపు కూటమి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి మాట అంటుంది. రాజకీయ విశ్లేషకులుగా మీరు మూర్తి గారు దీన్ని ఎలా చూస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు లడ్డూలో జరిగిన కల్తీ వీటి జోలికి నేను వెళ్ళను. ఇప్పుడు ఈ తదనంతర పరిణామాలను మాత్రమే నేను విశ్లేషించదలుచుకున్నాను. ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి, మన ధర్మాన్ని కాపాడాలన్న హైందవ శక్తులు కొన్ని ఉన్నాయి, అట్లాగే రాజకీయ పార్టీలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వం ఉన్నది, అదేవిధంగా తిరుపతి పాలక వర్గం ఉన్నది. ఈ నాలుగిట్ల మధ్యన 4 స్తంభాల ఆట జరుగుతుందా అని నాకు అనుమానం వస్తున్నది. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఈ విషయం మీద జోక్యం చేసుకుని ఇంకా ఏమాత్రం ముందుకు వెళ్లకుండా ఉంటే మంచిది అనేది నాకున్న అభిప్రాయం. అందులో భాగంగా వైసీపీ అన్ని దేవాలయాల్లో కూడా ఈ ప్రక్షాళన చేయాలి అని చెప్పి కౌంటర్ ఇవ్వడం అనేది, ఇది రెచ్చగొట్టి ఈ రాజకీయంలో
మొత్తం ప్రజా సమస్యల్ని పక్కకు పట్టించడానికి ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఈ విధంగా చేయడం, వీటికి రాజకీయాలని పులవడం అనేది సరైనది కాదు అనేది నాకున్న అభిప్రాయం. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీగా కాకుండా హిందూ సంబంధించిన స్వాములు ఉన్నారు, వాళ్ళు అది ఒక హైందవ ధర్మానికి సంబంధించింది కాబట్టి రాజకీయాల్ని పార్టీల్ని కలగాపులగం చేస్తే, రాజకీయాల్లోకి మతం వస్తే కనుక పాకిస్తాన్కి మించిన ఘోరాలు జరుగుతాయి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే రాజకీయాన్ని రాజకీయంగానే ఉంచండి. ప్రతిపక్ష పార్టీ కానీ అధికార కూటమిలో ఉన్న పక్షాలు కానీ వీటి మీద సమన్వయంతో ఉంటే మంచిది అనేది నాకు నా అభిప్రాయం. ఇకపోతే ఈఓ పాలక వర్గానికి సంబంధించిన ఈఓ యొక్క పాత్ర ఉన్నది. ఇప్పుడు వస్తున్న సన్నివేశాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ఆయన డిక్లరేషన్ ఇవ్వాలా, ఇస్తే అనుమతిస్తారా? ఇచ్చినా కూడా లోపలికి అనుమతించొద్దని కొంతమంది అంటున్న దాన్ని నేను మన మీడియా ద్వారా చూస్తున్నాను. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవడం కాదు, ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఈ ఒక మంట రేగినప్పుడు ఆయన వెళ్ళడం అనేది సరైనది కాదు అనేది నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే వైసీపీ తరఫున అన్ని దేవాలయాల్లో కూడా కౌంటర్గా ఈ ప్రక్షాళన చేయాలి, సంప్రోక్షణ చేయాలి, ఆ రకంగా మీరు చెయ్యండి అని పిలిపివ్వడం కూడా ఇది రాజకీయాన్ని మతాన్ని కలగాపులగం చేయడమే అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళు పార్టీగా ఈ విషయం మీద స్పందించకుండా, ఇది హైందవ ధర్మానికి సంబంధించింది కాబట్టి ధర్మకర్తలకి ఆ స్వాములకి ఈ విషయాన్ని వదిలేయడం మంచిది, దీని మీద ఎంత మాత్రం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే కౌంటర్ అటాక్స్ ప్రారంభమవుతాయి. ఆయన దీన్ని ఒక ఎత్తుగడగా ముందుకు వస్తున్నాడు. ఈ ఎత్తుగడ మా కూటమి యొక్క రాజకీయ ఎత్తుగడల్ని దెబ్బ కొట్టడానికి కౌంటర్ ఎత్తుగడగా ఆయన వస్తున్నాడు. ఇది సరైనది కాదు. చాలా శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాలు కలిసి ఉన్న ప్రజలున్న దగ్గర దీన్ని ఇంక ఎంత మాత్రం ముందుకు తీసుకెళ్లకుండా దీన్ని జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈఓ గారు దీని మీద స్పందించాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. ఒక గుళ్ళో ఉండే నియమాల్ని పాటించాల్సిన బాధ్యత, అక్కడ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దాన్ని వెళ్ళాలనుకున్న వాళ్ళు దాన్ని పాటించి తీరాల్సిందే. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళాము, భారీ లేకుండానే వెళ్ళాము, మేము పట్టు వస్త్రాలు సమర్పించాము, ఇవన్నీ జరిగిపోయిన అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ అనధికారంగా ఉండి ఇప్పుడు ప్రజల యొక్క సమస్యలు చాలా ముందుకు వస్తున్న సందర్భంలో, మనం సమస్యలు పరిష్కరించుకోవాల్సిన సందర్భంలో వీటిని రాజకీయం చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ శాంతియుతమైన ప్రజా జీవనాన్ని ఆటంకపరుస్తుందని విజ్ఞత కలిగిన మన జగన్ గారు తన యొక్క పర్యటనని ఆపుకోవడం మంచిది. తద్వారానే ఆయనకి రాజకీయ ప్రయోజనం ఉంటుంది తప్ప ఈ రకంగా రెచ్చగొట్టడం అనేది సరైనది కాదు అని నేను చెప్తున్నాను. అదే సందర్భంలో కూటమిలో ఉన్న రాజకీయ పక్షాలు మాట్లాడొద్దు. ఇది హైందవ ధర్మానికి సంబంధించింది కాబట్టి స్వాములు మాట్లాడతారు. అలాగే అక్కడ పాలక వర్గం ఉంది కాబట్టి ఈవో వాళ్ళ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆ పాలక వర్గాన్నే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. అయితే మూర్తి గారు ఇక్కడ ఒక మాట ఉంది, అంటే దీనికి సమాధానం ఇటు సూర్యనారాయణ గారు చెప్తే బాగుంటుందేమో. ఓవైపు కూటమి, ఓవైపు ఏమో గత ప్రభుత్వం, దాంట్లో స్పెసిఫిక్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనకు ఉన్నటువంటి పార్టీ సభ్యులు కావచ్చు. 5 ఏళ్ల పాటు తిరుమలకి ఆయన వచ్చిన ప్రతిసారి పట్టు వస్త్రాలు అక్కడ సమర్పించడం, పూజలు నిర్వహించడం లాంటివన్నీ జరిగాయి. మళ్ళీ స్పెషల్గా డిక్లరేషన్, అంటే కేవలం లడ్డూ చుట్టూ మాత్రమే ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిప్పాలని చూస్తోందా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం? సూర్యనారాయణ గారు, మీదే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మీరే చెప్పాలి దీనిపైన సమాధానం. సార్, ఇప్పుడు మూర్తి గారు అన్నదానికి ఒక విషయము, మూర్తి గారు ఏమన్నారంటే రాజకీయ పార్టీలుగా బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ దీని మీద మాట్లాడకుండా స్వామీజీలు హిందూ మతస్థ నాయకులు మాట్లాడతారన్నారు. సంతోషం, బాగుంది. అలాగే ఇందాక బాజీ గారు ఒక మాట అన్నారు, ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు హిందువా క్రైస్తవా
అది చెప్పమన్నారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే మూర్తి గారి మాటకి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా పిలిపించారా అన్ని దేవాలయాల్లో ఎల్లుండి పూజ చేయమని? ఒక హిందువుగా పిలిపించారా? ఎలా పిలిపించారో చెప్పమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఆయన ఎలా పిలిపించినప్పటికీ ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీలు, ఈ 3 పార్టీల సమ్మేళన కూటమి ప్రభుత్వం నడుపుతోంది. ప్రభుత్వంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధినేతలపై ఉంటుందనేది మూర్తి గారికి కూడా తెలిసినటువంటి విషయం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనలో ఈ తిరుమల లడ్డూ విషయంలోనే కాకుండా రకరకాల అరాచకాల మీద ఆయన ఎన్నో ఇబ్బందుల్ని మానసికంగా ఎదుర్కొంటున్నారు. రకరకాల కుంభకోణాలు, అభియోగాలు బయటకు వస్తున్నాయి. ఈ టైంలో ఈ లడ్డూది కూడా వచ్చింది. ఈ లడ్డూ దాన్ని చాకచక్యంగా తనకి పాజిటివ్ గా మరల్చుకోవాలని, హిందువులపై ఎడల తనకేదో భక్తి విశ్వాసం ఉందనే భావంతో ప్రజలని దారి మళ్లించాలని ఆయన పిలిపించాడు. ఎందుకు పిలిపించాడంటే కేవలం తన యొక్క ఇంటిగ్రిటీని చాటుకోవడానికి, లేకపోతే తన యొక్క ఉనికిని చాటుకోవడం కోసం పిలిపించింది కానీ ఇక్కడ ఏ మాత్రం భక్తిభావం కనపట్ల. భక్తిభావం ఉన్నటువంటి వ్యక్తి అయితే గతంలో చూసాం. ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో హిందూ దేవాలయాలు, కోతవేడు దూరంలో దుర్గమ్మవారి దేవాలయం ఉంది, తిరుమల ఉంది, అన్ని దేవాలయాలు ఉంటే దేవాలయాల సెట్టింగ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన ప్యాలెస్ లోనే సెట్టింగ్ చేసుకుని అక్కడే పూజల్లో అర్చనలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక విధంగా దేవుణ్ణి కూడా ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తి ఆయన. ఆయన హిందువా క్రైస్తవుడా ముందు తెలియజేయాలి. క్రైస్తవుడు కనుక అయినట్లయితే ఖచ్చితంగా నిబంధన ప్రకారం 136 జనరల్ రూల్ ప్రకారం ఆయన డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే గతంలో దీనికన్నా పెద్ద ఆయన అబ్దుల్ కలాం గారు, ప్రపంచ మేధావి, ఆయన రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా సగౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి స్వామి పట్ల నాకు భక్తి విశ్వాసం ఉందని చెప్పి వెళ్ళారు. సోనియా గాంధీ గారు ఇటలీ నుంచి ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని తన సొంత, ఈ దేశాన్ని తన సొంత దేశంగా భావిస్తూ ఇక్కడ భారతీయులందరూ తన సోదరులుగా భావిస్తున్నటువంటి సోనియా గాంధీ గారు మరి తిరుమల తిరుపతి వచ్చినప్పుడు ఆవిడ కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. మరి ఈయనకి డిక్లరేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? మూర్తి గారి విశ్లేషణతో నేను ఈ విధంగా చెప్తాను. ఇప్పుడు ఆయన ఏ విధంగా పిలిపించారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయండి అని పిలిపించారా? ఒక హిందువుగా పిలిపించారా? ఒక క్రైస్తవుడిగా పిలిపించారా? ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నడుపుతోంది. ప్రభుత్వ పక్షంగా ప్రభుత్వం శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఈయనిచ్చే పిలుపు దగ్గర ఏ ఇబ్బందులు కనకూడదు. అదే విధంగా వచ్చేటువంటి వ్యక్తి గతంలో చేసినటువంటి రకరకాల పనులు చూశాం కనుక ఆయన క్రైస్తవ మతాన్ని, ఆయన కుటుంబము, కుటుంబ సభ్యులు అందరూ కూడా క్రైస్తవ మతం పట్ల విశ్వాసం కలిగి క్రైస్తవ మత ఆచారాలు పాటిస్తున్నారు కనుక ఈ దేవాలయం పరమ పవిత్రంగా హిందువులు భావించే దేవాలయం. హిందువులే కాకుండా హిందూయేతరులు కూడా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలియుగ దైవాన్ని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం తింటే ముక్తి కలుగుతుందని భావించేటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి నువ్వు వస్తున్నావు, తప్పకుండా రా, మేము కూడా స్వాగతిస్తాం. కానీ డిక్లరేషన్ ఇచ్చి విశ్వాసం ఉందని సంతకం పెట్టి రమ్మంటున్నాం. మేమేమో ఆయన వద్దని అడ్డుకోవటంలా, సంతకం పెట్టి రమ్మంటాం. సంతకం పెట్టడానికి వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటి? డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చే ఇబ్బంది ఏంటి? గత 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి హోదాలో పెట్టలేదు కనుక ఇప్పుడు పెట్టాలంటే ఎంతవరకు రైతు, ఎంతవరకు సమంజసం? గత 5 ఏళ్ళు నీ ప్రభుత్వం నిన్ను అడిగేవాడు లేడు, నీ ఇష్టం వచ్చినట్టు చెలాయించు. కానీ పద్ధతి అది కాదు. ఇందాక బాజీ గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక హిందువు మసీదుకి వెళ్ళినా కూడా అక్కడ ఆచారాలు పాటిస్తారు. హిందూ నాయకులు ఎంతో మంది మసీదులకు ముస్లింస్కి వెళ్ళి రంజాన్ సందర్భంలో మనం మద్దతు తెలుపుతాం. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎత్తిన టోపీ పెట్టుకోవడం, అదే షార్వాణి కప్పుకోవడం, అవన్నీ చేసి వాళ్ళతో హై బై అంటూ చక్కగా ఆనందంగా తెలుపుతారు. అంతేగాని నేను హిందువులను పెట్టుకోవడానికి వ్యతిరేకించట్లయితే ఆ మత గౌరవాన్ని పాటిస్తారా లేదా? అట్లాగే ఇప్పుడు నువ్వు క్రైస్తవ ధర్మాలు పాటించి నీ కుటుంబంలోనే క్రైస్తవ పాస్టర్లు ఉన్నటువంటి కుటుంబం అయినటువంటి నువ్వు హిందూ మతం పట్ల నాకు విశ్వాసం ఉంది, వెంకటేశ్వర స్వామి పట్ల నా భక్తి ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి నీకు వచ్చే అభ్యంతరం ఏంటి? ఇచ్చి మేమేం వద్దనం లేదు కదా. రైట్. అయితే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమని చెప్తాం కదా, మేము వద్దని అడ్డుకోవట్లేదు కదా ప్రభుత్వం కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ. అంటే సూర్యనారాయణ గారు ఇందాక మూర్తి గారు అన్నటువంటి ఒక మాటను మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంటర్ అవ్వడం వల్ల హైందవ సాంప్రదాయాల యొక్క గౌరవం ఇంకా తగ్గుతోంది అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన అన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే మూర్తి గారు అన్నటువంటి మాటలో రాజకీయ వర్గాలు కాస్త పక్కకు జరిగితే డైరెక్ట్గా టెంపుల్ ట్రస్ట్ కానీ, టెంపుల్ బోర్డు వాళ్ళు కానీ వాళ్ళే డైరెక్ట్గా దీన్ని అంశాన్ని తేల్చుకుంటారనేటువంటి మాట ఆయన అన్నారు. సో ఆయన అన్నటువంటి మాటలో మనం పాజిటివ్ అంశాన్ని చూడొచ్చు తప్ప దాంట్లో నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదనేటువంటిది ఒకటి నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడ
ఇక్కడ బాజీ గారు కావచ్చు, మీరు కావచ్చు, సార్, ఇద్దరు నేను కూడా రెండు ఇప్పుడు రెండు డిఫరెంట్ పార్టీలకు చెందినటువంటి వాళ్ళే. కాబట్టి మీరు దాన్ని అంత నెగిటివ్ యాంగిల్లో చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి చాలా క్లారిటీ అండి ఇక్కడ. అదే సార్, నేను కూడా నెగిటివ్ గా చూడలేదు సార్. మూర్తి గారు చెప్పిందని నేను కూడా పాజిటివ్ గానే చెప్తున్నాను. మీకు ఏమని చెబుతున్నానంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తేనే, రాజకీయంగా పోటీ చేస్తేనే, ఆ పార్టీ గుర్తు చెప్తేనే ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా తెలుస్తున్నాం. ఆ వ్యక్తులే పరిపాలన చేయాలి. పరిపాలన చేసే ప్రతి వ్యక్తులు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో అన్ని రకాల శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీలుగా కాకుండా ఇప్పుడు ఆ మూర్తి గారిని నేను అడిగేది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బాగుందన్నారు. ఇక్కడ అడిగేది కూడా టీటీడీ ఈఓ గారు అడుగుతున్నారు డిక్లరేషన్. ఈఓ గారికి డిక్లరేషన్ ఇవ్వాలి, కానీ చంద్రబాబు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, పురంధరేశ్వర్ గారికో ఆయన డిక్లరేషన్ ఇవ్వకల్లా. టెంపుల్ ఈఓ గారు ఎవరైతే ఉన్నారో శ్యామలరావు గారు, ఆయనకి డిక్లరేషన్ ఇచ్చి టెంపుల్ లో ప్రవేశించేసి స్వామివారి పట్ల నాకు భక్తి విశ్వాసం ఉంది, నేను చేసిన పాపానికి ప్రక్షాళన చేసుకుంటానని చెప్పేసి ఆయన నమస్కారం చేసుకోమనండి. మేము కూడా ఇప్పుడు మూర్తి గారు ఒక నిమిషం సార్, ఒక విషయం సార్, మూర్తి గారు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఇన్వాల్వ్ కాకుండా హిందూ మతస్థులు కానీ, దేవాలయ అధికారులు కానీ బాగుంటున్నారు. మరి ఇప్పుడు జగన్ గారు హిందువుగా పిలిపించారా, మాజీ ముఖ్యమంత్రిగా పిలిపించారా, క్రైస్తవుడిగా పిలిపించారా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా పిలిపించారా, అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. ఆయన ఇచ్చిన దాన్ని బట్టే కదా ఇప్పుడు ఆయన వస్తానని చెప్పినప్పుడు మా భావన ఏంటి అంటే, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా తన పార్టీ శ్రేణులకు పిలిపించారు. అంతేగాని రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కూర్చోండి అన్న పిలుపులేదు. ఆయన పార్టీ శ్రేణులను పోయి చేయమన్నారు. పార్టీ శ్రేణులకు పిలిపించారంటే ఆయన పార్టీ అధినేతగా ఇచ్చారు. మరి పార్టీ అధినేతగా ఇచ్చినప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీజేపీ నుంచి పురంధరేశ్వర గారు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నువ్వు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళు స్వామి అని చెప్పడంలో తప్పేం లేదు కదా. రైట్, అండర్స్టూడ్. అయితే బాజీ గారు మీరేమంటారు? ఇప్పటివరకు జరిగినటువంటి కన్వర్జేషన్ మీరు విన్నారు. ఓవైపు సూర్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలు, మూర్తి గారు చెప్పినటువంటి మాటలు కూడా మీరు విన్నారు. కాబట్టి మీరేమంటారు దీనిపైన? ఇప్పుడు ఇది కేవలం ఇవాళ లడ్డు ఇష్యూ వచ్చిందంటే లడ్డు మాత్రమే కాదు, నేను ఇంకొక విషయం కూడా చెప్పదలిచాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు, ఒక లడ్డు తయారీలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ లడ్డు మాత్రమే కాదండి. తో పాటు ఏంటంటే అనేకమైన దేవస్థానానికి కావాల్సిన అనేకమైన ఇంగ్రీడియంట్స్, అనేకమైన బాజీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే లడ్డూలో వాడే అనేకమైన ఇంగ్రీడియంట్స్ కూడా నాసిరకమైన వెళ్ళినాయి దేవస్థానానికి గత 5 ఏళ్ల కాలంలో. దాని స్వామివారి అన్నప్రసాదానికి వాడే బియ్యం కూడా పరమ చెత్త బియ్యాన్ని మరి కొనుగోలు చేయడం జరిగింది. అక్కడ మొత్తం టోటల్ గా ఏంటంటే ఆ బోర్డు ఏదైతే ఉందో టీడీటీ బోర్డులో గత ప్రభుత్వం పరిపాలనలో ఒక రాజకీయ ఏంటంటే పునరావాస కేంద్రంగా మార్చి అనేక మందిని, అవసరానికి మించిన మందిని బోర్డు మెంబర్లుగా తీసుకోవటం, వాళ్ళు పూర్తి కాలంగా కూడా ఆ బోర్డులో సరిగ్గా కూర్చొని డిస్కషన్స్ కానీ పనిచేయటం కానీ జరగలేదు. కేవలం అరకొర నిర్ణయాలు తీసుకోవటం, అలా దాన్ని నడిపించేసేశారు. కాబట్టి ఏంటంటే అక్కడ జరిగిన ఏదైతే ఈ కల్తీ వ్యవహారం, ఇది ఒక ప్రభంజనాన్ని సృష్టించింది, ప్రకంపనలు సృష్టించింది. హిందూ సమాజం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని మతాల వాళ్ళలో కూడా స్వామివారి భక్తులు ఉన్నారు. అందరిలో కూడా చాలా మరి ఆవేదన కలిగించిన ఈ అంశం అలా పెండింగ్ లోనే ఉన్న నేపథ్యంలో ఈయన మళ్ళీ వెంకటేశ్వర స్వామి గారిని, స్వామివారిని ఏంటంటే మళ్ళీ రాజకీయాలుగా వాడుకోవడం అనేది చాలా హేయమైన పని. కారణం ఏంటంటే ఆయన పార్టీ శ్రేణులకి పిలిపించాడు. ఆయన ఏదో భక్తితోటి కుటుంబ సమేతంగానో వ్యక్తిగతంగానో స్వామివారిని దర్శించడానికి వెళ్ళినట్టయితే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. ఆయన క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తి కాబట్టి, తన స్వామివారి మీద నమ్మకంతో స్వామివారిని పూజించడం కోసం వెళ్తున్నాడు కాబట్టి అదే డిక్లరేషన్ లో పేర్కొని వెళ్ళవచ్చు నియమాలను అనుసరించి. కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదండి. దీన్ని రాజకీయ ప్రయోజనాలుగా వాడుకుంటున్నారు ఈ భక్తిని, స్వామివారిని. ఇది చాలా విచారకరం. దీన్ని ఏంటంటే ఆ కోణంలోనే మనం చూడాలి. ఎందుకంటే ఆయన ఇదే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మీద వచ్చిన ఈ అపప్రదని, ఆయన హయాంలో జరిగిన ఈ యొక్క అపచారాన్ని మన నుంచి ప్రజలని దృష్టి మళ్లించడానికో, తన పవిత్రుని నిరూపించుకోవడానికో పార్టీ శ్రేణులందరినీ కూడా ఈ దేవాలయాల్లో మరి పూజలు చేయాలని, ప్రక్షాళన చేయాలని ఆయన పిలిపివ్వడం అనేది కేవలం రాజకీయ ప్రయోజనాలను వాడుకుంటున్నారు. ఇప్పటికే జరిగింది చాలా పెద్ద అపచారం.
మళ్ళీ ఇలా ఇంకా ఆయన అపచారాల మీద అపచారాలు చేసుకుంటూ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నా అభిప్రాయం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే మరి తిరుమల తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలన్న ఆయన ప్రయత్నం అయితే వాయిదా వేసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా సిట్ నుంచి నిర్ణయం రావాలి, ఈ లడ్డు వ్యవహారంలో స్పష్టత రావాలి, జరిగింది అపచారం ఏంటి, నిజంగా కల్తీ జరిగిందా, ఎంత జరిగింది ఏంటి అనే దాని మీద స్పష్టత రావాలి. ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చేంత వరకు ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలిచాను. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం, పవిత్రమైన పుణ్యక్షేత్రం. అక్కడ కేవలం హిందువులే కాదండి, అన్ని మతాల వారు కూడా స్వామివారి మీద ప్రేమతోటి భక్తితోటి దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అక్కడ ఒక పవిత్రత, ఆ మెట్లు ఎక్కగానే ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే ఒక పవిత్రమైన భావం హృదయాల్లో పొంగుతుంది. అటువంటిది స్వామివారి లడ్డు ప్రపంచ 500 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు, 500 సంవత్సరాల నుంచి ఎవడు కాపీ చేయలేని లడ్డు, పేటెంట్ కూడా దానికి ప్రత్యేకమైన పేటెంట్ కలిగిన లడ్డూని ఈ రకంగా కల్తీ చేయటం, నేను మామూలుగా ఈ ఏదైతే ల్యాబొరేటరీ ఇచ్చిన టెస్ట్ ప్రకారం మాత్రమే కాదండి, సాధారణ జనం ఎవరైతే తిరుపతి వెళ్లి తిరుమల దర్శించుకుని స్వామివారి లడ్డు తెచ్చుకున్నారో వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటంటే పూర్వం ఉన్నంత టేస్ట్ కానివ్వండి, ఆ నిల్వ ఉండే దాంట్లో క్వాలిటీ కానివ్వండి లేదు, లడ్డు నాణ్యత తగ్గిపోయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ లడ్డు నెయ్యిలో కల్తీ వచ్చిందని చెప్పేసి కల్తీ జరిగిందని వెలువడింది. కాబట్టి ఏంటంటే దీన్ని ఇది ఒక పవిత్రతకి, ఒక మత విశ్వాసానికి, ఒక ఆచారానికి విఘాతం కలిగిన. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా క్లారిటీ వచ్చేంత వరకు కూడా దీన్ని దయచేసి రాజకీయం చేయకూడదు. అట్లాగే ఏంటంటే బోర్డులో కూడా ఏదైతే తిరుమల తిరుపతి బోర్డులో రాజకీయ జోక్యం ఉండకూడదు. అక్కడ కేవలం మత పెద్దలు అట్లాగే భక్తులు మాత్రమే నిర్వహణ చేస్తే బాగుంటుంది. రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఆలయాల బోర్డుల్ని కనుక నింపితే ఇలాంటివే జరుగుతాయి, మత విశ్వాసాలు విఘాతం జరుగుతుంది, పవిత్రతకు అపచారం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఏంటంటే ఈ దేవాలయాల్లో బోర్డు మెంబర్స్ గా కానివ్వండి, పాలక వర్గంలో భక్తుల్ని మత పెద్దల్ని మాత్రమే దాంట్లో నియమించాలనేది నా విజ్ఞప్తి. రైట్ బాజీ గారు, అయితే మీరు చెప్పిన స్టేట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీనిపైన మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వచ్చిన తర్వాత అసలు మతాల్లోకి లేదా గుడుల్లోకి ఏ పార్టీ పాలకులని లేదా రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చింది అనేటువంటి అంశం మీద మొదలెడుతూ ముందుకెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. రైట్, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ మీద మనం బ్రేక్ వెళ్ళడం జరిగింది. ఎస్కే బాజీ గారు మాట్లాడుతూ గుడిలోకి రాజకీయ నాయకులు రావద్దని అన్నారు. కానీ ఇంట్రెస్టింగ్గా భారతదేశ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి, రైట్, దీనికి సమాధానం నాకు తెలిసి మూర్తి గారు చెప్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గుళ్ళు రాజకీయ నాయకులకి రాజకీయ అడ్డాలుగా, రాజకీయ కేంద్రాలుగా చేసినటువంటి పార్టీ ఏది అనేటువంటిది ఒక మాటలో ఆయన చెప్పి కంక్లూడ్ చేసేసుకొని దాని తర్వాత అసలు ఇప్పటి వరకు విన్నటువంటి స్టేట్మెంట్స్కి కూడా సమాధానం చెప్తే బాగుంటుంది. మూర్తి గారు మీరేమంటారు? అసలు గుడిలోకి రాజకీయ నాయకుల యొక్క ఏమంటారు దాన్ని, ఒక హాస్టల్స్ లాగా రాజకీయ నాయకులకి విడుదల సెంటర్ లాగా తయారు చేసిన పార్టీ ఏదనేటువంటిది ఒక మాటలో మీరు చెప్పేసిన తర్వాత ముందుకెళ్తే బాగుంటుందని నా చిన్న ఒపీనియన్. నేను ముందుగా ఒక టీడీపీ మిత్రులు సూర్యనారాయణ గారు అడిగిన దానికి నేను చెప్పేది ఏంటంటే, వైసీపీ అనేది ఒక రాజకీయంతో ఇచ్చిన పిలుపు, అది భక్తి కాదు, ఇంకోటి కాదు. కౌంటర్ అటాక్ చేయడం మొదలు పెడుతున్నారు. నేనేమంటున్నానంటే, ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి రాజకీయ పక్షాలుగా కాకుండా ప్రభుత్వం తన విధి విధానాలను చేస్తుంది. అదేవిధంగా పాలక మండలి కూడా ఉంది. ఖచ్చితంగా శ్యామలరావు గారు ఏవైతే నిబంధనలు ఉన్నాయో 136 ప్రకారం వాటి డిక్లరేషన్ ఇమ్మని ఆయన అడిగితే బాగానే ఉంటుంది. నేను అనేది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఇక దీన్ని ముందుకు తీసుకెళ్ళడం సరైనది కాదు. ఆ విషయంలో వైసీపీ చేస్తున్న దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఈ సందర్భంలో వెళ్ళకూడదని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. డిక్లరేషన్ ఇచ్చినా కూడా వెళ్ళకూడదు అనేదే ఇది సందర్భం కాదు అనేది, అది క్లారిఫికేషన్. ఇక రెండో విషయం వచ్చేసరికి, మనకి ట్రస్టులు ముందు ఏర్పడినాయి. ఏ గుడిలోనైనా గుడి ప్రారంభమైనది ట్రస్టులతోటి ప్రారంభం అవుతుంది. ఎక్కడైతే ₹1,00,000 హుండీ దాటుతుందో అది ఎండోమెంట్ దాన్ని తీసుకుంటుంది. ఎండోమెంట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత వస్తుంది. కాబట్టి ట్రస్టులతో పాటు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కూడా అక్కడ ఎటువంటి అసాంఘికమైన అపవిత్రమైన కార్యాలు జరగకూడదని చెప్పి ఒక సదుద్దేశంతో
ఇది ప్రారంభమైంది. అయితే రాను 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 వీటిని కొనుక్కోవడం ప్రారంభమైంది. ఈ బోర్డు మెంబర్గా కొనుక్కోవడం అనేది ప్రారంభమైంది. ఇది అంటే వ్యాపారం అనేది గుళ్ళల్లోకి ఎప్పుడైతే వచ్చిందో పవిత్రత, భక్తి, సంప్రదాయం, సనాతనం ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆ బాజీ గారు ఆ కోణం నుంచి ఏమన్నా అంటున్నారేమో, ఎవరు భక్తులు కారు అని మనం ఇప్పుడు వేరు చేయలేము. రాజకీయ నాయకుల్లో కూడా భక్తులు ఉన్నారు. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన భక్తులు కాదని చెప్పి మనం అనలేము. వ్యాపారంలో కూడా భక్తులు ఉన్నారు. వ్యాపారంలో ఉన్నంత మాత్రాన భక్తులు కారు అని అనలేము. కాబట్టి మనం ప్రభుత్వానికి పలానా వాళ్ళని తీసుకోవద్దు, పలానా వాళ్ళనే తీసుకోండి, భక్తికి కొలమానం లేదండి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎవరిని పెడితే సక్రమంగా అటు ప్రభుత్వం అటు పాలకవర్గం కలిసి ఈ పుణ్యకార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు, పవిత్రతను కాపాడతారు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకుల యొక్క జోక్యం అవసరం లేదు అనే దానికన్నా కూడా భక్తులు, నిజమైన భక్తులు ఎక్కడైనా ఉండనివ్వండి, వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు, వ్యాపారస్తులుగా ఉండొచ్చు, లేదా ఉపాధ్యాయులుగా ఉండొచ్చు, ఏదైనా ఉండనివ్వండి, వాళ్ళు కనుక స్వతంత్రంగా స్వచ్ఛంగా సేవ చేయడానికి ముందుకు వస్తాము అని చెప్తే అటువంటి క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయా లేవా అనేది అది ప్రభుత్వం చూసుకోవాలి. చూసుకోకపోతే ఈ 5 సంవత్సరాల్లో జరిగిన కార్యాలే తిరిగి మళ్ళా పునరావృతం అవుతాయనేది నా అభిప్రాయం. రైట్. అయితే మూర్తి గారు అన్నటువంటి స్టేట్మెంట్ క్లియర్గా పరిశీలిస్తే రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ టెంపుల్స్, టెంపుల్ ట్రస్ట్లో, టెంపుల్ బోర్డ్స్లో తగ్గించుకుంటే మంచిది అనేటువంటి మాట అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ అలా కానీ జరిగితే వాస్తవానికి హైందవ ధర్మానికి జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడవచ్చు అనేటువంటిది నిజంగా ఉన్నటువంటి వాస్తవమే. రైట్. మరి దీనిపైన సూర్యనారాయణ గారు మీరేమంటారు? సరే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే హిందూ ఎండోమెంట్ చట్టం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి స్టార్టింగ్ లో కాస్త సమాజంలో పెద్ద మనుషులు, విద్యావంతులు, ధర్మ కార్యాచరణ చేసేటువంటి వాళ్ళు, ధర్మం పట్ల ఒక భావన కలిగినటువంటి వాళ్ళని ఫస్ట్ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఒక పార్టీని కాకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ సానుభూతి పరులని దేవాలయాల పరిరక్షణ కోసం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే హిందూ ఎండోమెంట్ చట్టం ప్రకారం దేవాలయ బోర్డులో ఎవరైతే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కానీ చైర్మన్ గా కానీ నియమించబడతారో వాళ్ళు కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఆ బాధ్యత తీసుకోవడానికి ముందు నేను హిందువుని, నేను ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఒక్కొక్క దేవాలయానికి కొన్ని ఆచారాలు ఉంటాయండి పూర్వకాలం నుంచి. ఈ దేవాలయ ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తూ నాకు తెలిసినంత వరకు ఆచారాలకు ఎటువంటి భంగము, అసాంప్రదాయంగా ప్రవర్తించనని, నా దృష్టికి వచ్చినటువంటి ఈ సాంప్రదాయాల విలువలను కాపాడుతానని, ఎటువంటి అరాచకాలకి, అపచారాలకి నా దృష్టిలో ఎటువంటి పాపాలు ఈ గుడితో చేయించనని భక్తుల చేత కానీ నేను కానీ చేయనని డిక్లరేషన్ ఇచ్చి సంతకం పెట్టి బాధ్యత స్వీకరించాలి. మీకు గమనించారో లేదో 2014-19 మధ్య మా టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రస్తుత హోం మంత్రి ఎవరైతే అనిత గారు ఉన్నారో అనిత గారిని వందనప్పుడు అనిత గారిని ఆ రోజున బోర్డు మెంబర్గా నియమిస్తే కొంతమంది అధ్యక్షులు పెట్టినప్పుడు ఆవిడే సున్నితంగా నేను ఈ బోర్డు పదవి నుంచి నేను తప్పుకుంటానని చెప్పేసి ఆవిడ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఆవిడ నేను తప్పుకున్నారు. అటువంటి హుందాతనం పాటించేటికి అన్ని పార్టీలో ఉన్నారు. కనుక ఇక్కడ ఏంటంటే మనం ఇవాళ చాలా ఒక ఫ్యాషన్ అయిపోయింది. సమాజంలో ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావాలా, ప్రజలు ఎన్నుకుంటారు ఆ పార్టీని. గతంలో వైసీపీని ఎన్నుకోవచ్చు, ఇప్పుడు టీడీపీని ఎన్నుకోవచ్చు, అంత మునుపు కాంగ్రెస్ ఎన్నుకోవచ్చు, ఎవరైనా పార్టీని ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ప్రతి దగ్గరికి వచ్చే రాజకీయ ప్రమేయం లేకుండా పని జరగాలంటారు. రాజకీయ పార్టీలే ఎన్నుకోబడితే ప్రభుత్వం వస్తుంది. మరి రాజకీయ ప్రమేయం కాదు. రాజకీయ ప్రమేయం ఉన్నా రాజకీయ ప్రమేయం లేకపోయినా మనకి మంచి జరగాలి అంటే రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం వచ్చాక, రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభుత్వం వచ్చాక ప్రజా సంక్షేమం కోసం పోరాడాలి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా పిలిపించారు. ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఆయన పిలుపు మేరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలని, దేవాలయాల్ని అన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ఎవరు చేస్తారు? కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ దాని బాధ్యత తీసుకోవాలి. అలాగే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ కూడా అసలు ఇక్కడ దేనికి పిలిపిస్తున్నాం, ఏం జరిగింది, మన ప్రభుత్వంలో ఎలాంటి అరాచకం జరిగింది, ఇందాక బాధ్యత చెప్పారు. కేవలం లడ్డూలో నెయ్యి ఒకటి మాత్రమే కల్తీ కదండి, అన్ని పదార్థాలు కల్తీ. అదే విధంగా బియ్యము, అన్నము. ఇంకొక విషయం అండి, గతంలో తిరుపతికి వెళ్తే లైన్ లో నుంచుంటే పసిపిల్లలకి చక్కని స్వచ్ఛమైన పాలు ఇచ్చేవాడు తాగడానికి.
అదే విధంగా వృద్ధులు పెద్దవాళ్ళు ఆకలి కాకపోయిన వాళ్ళు ఉంటే సాంబార్ అన్నము, దాల్ రైస్, కర్డ్ రైస్ ఇవన్నీ ఇస్తూ మంచినీళ్ళ బాటిల్స్ అక్కడికి ఇచ్చేవారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల క్రితం చూసాం సార్. దీనివల్ల జరిగిన భక్తులు- గడిచిన 5 ఏళ్లలో అలాంటి ఘటనలు మాత్రం మనం చూడలేదు. తిరుమలలో ఆ కల్చర్ అయితే చాలా వరకు దెబ్బతినింది. వాస్తవానికి అయితే అదే- ఆ లైన్ లో అదే ఇక్కడ సార్. ఇచ్చినటువంటి ఘటనలు గత 5 అది ఏళ్లలో ఎక్కడ లేవు. అది- అది- అది ఇవ్వకపోవడం ఎందుకని? హిందూ మతం పట్ల ప్రజలకి భక్తి తగ్గించాలి. తిరుపతి వెళ్తే మనకు అన్నం కూడా ఇవ్వట్లేదు, నాకు ఇంట్లో 2 పూటలు పడుతుంది, మన కడుపులో ఆకలి మార్చుకోవాలి కనుక ఇంట్లోనే వెంకటేశ్వర దండం పెట్టుకుందాం, తిరుపతి ఆలయం తగ్గిపోవాలి, భక్తుల పరపతి తగ్గిపోవాలి. ఉమ్. ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి భావజాలంతో చేసినటువంటి పనులు. మరి ఒక దశలో మీరు గమనించారో లేదో, ఉచిత అన్న ప్రసాదాన్ని కూడా 40 రూపాయలు టికెట్ పెట్టాలని ప్రయత్నించారు. దాన్ని చాలా మంది అడ్డుకుంటే అప్పుడు దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మరి ఇవాళ చూడండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే లైన్ లో చిన్నపిల్లలకు పాలు ఇవ్వడం జరుగుతుంది, కర్డ్ రైస్, సాంబార్ రైస్, దాల్ రైస్ అన్ని ఇవ్వడం జరుగుతుంది, భక్తులకు సకల ఏర్పాట్లు మంచినీళ్ళు అందించడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా క్యూ లైన్ చకచకా దర్శనం జరిగేట్టు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఉచిత అన్న ప్రసాదంలో కూర, పప్పు, పచ్చడి అన్ని కూడా క్వాలిటీతో కూడి పర్ఫెక్ట్ గా మంచి రైస్ తీసుకొచ్చి అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంతే కదండి, గత 5 ఏళ్లలో తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ పార్టీ ఇందాక మన మూర్తి గారు చెప్పినట్టు అసలు సంఖ్య కన్నా మించి ఎక్కువ మంది పాలకవర్గ సభ్యులు, సుమారుగా 56 మంది పాలక సభ్యులు తీసుకున్నారు. వాస్తవంగా టీటీడీ బోర్డుకి 26, 30 పాలకవర్గ సభ్యులు ఉన్నారు. దానికి మించి డబుల్ స్ట్రెంత్ తీసుకొని వాళ్ళ ద్వారా పక్క రాష్ట్రాల్లో భక్తులు స్వామివారికి రాసినటువంటి దస్తావేజులు సమర్పించిన ఆస్తుల్ని అమ్మకాలు కూడా ప్రయత్నించారు. ఆ అమ్మకాలు కూడా గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము అడ్డుకోవడం జరిగింది. బీజేపీ పార్టీ కానివ్వండి, హిందూ మతస్థులు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా నాడు మేము అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడం వలన చాలా ఆస్తులు కాపాడబడ్డాయి. ఇవాళ ఒక కుట్ర ప్రకారం 5 ఏళ్లలో తిరుపతి దేవస్థానంలో చాలా అరాచకాలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసింది. మరి ఆ చేసినవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ముందు లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వచ్చింది. ఎందుకంటే కేవలం లడ్డూ ప్రసాదంలోనే కాకుండా ఆ కల్తీ నెయ్యిని ఉదయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవతో మొదలయ్యి అర్ధరాత్రి పౌళింపు సేవ వరకు స్వామి వారికి పలు సందర్భాల్లో, పలు సమయాల్లో, పలు వేళల్లో రకరకాల ప్రసాదాలు నివేదన చేస్తారు. ఆ నివేదన చేయబడిన అన్ని ఆ ప్రసాదాల్లో కూడా ఇదే నెయ్యి వాడడం జరిగింది. అది ఎంత మహాఘోరాభిషేకం! హిందువుడిగా కాదు, ఒక సామాన్య మనిషిగా, ఒక సామాన్య భక్తుడిగా ఆ ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మరి అది ఎంత మహాపాపం ఆలోచించండి. ఆ పాప ప్రక్షాళనకి ఆయన పిలిపించి, గతంలో పొరపాటు జరిగితే జరుగుండొచ్చు, నేను స్వామివారి దర్శనం చేసుకుని ఒక భక్తుడిగా డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని విశ్వాసం పట్ల కలిగి, స్వామివారి పట్ల విశ్వాసం కలిగిన భక్తుడిగా నేను డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని క్షమాపణ కోరుకుంటాను. అదే విధంగా పార్టీ శ్రేణులు, భక్తులందరూ కూడా స్వామివారిని క్షమించమని కోరుకోండి. ఆ పొరపాటు మీద, ఆ జరిగిన అపచారం మీద సమగ్ర దర్యాప్తు జరిపించండి, ఆ దర్యాప్తును మేము కూడా సహకరిస్తామంటే చాలా బృందాగా ఉండేది. ఆయన అట్లా చేయాల. ఏదైతే గత ఈ 100 రోజుల్లో ఆయన పాపాల నుండి రకరకాల విషయాలు బయటపడుతున్నాయో వీటన్నింటి నుంచి డైవర్సిఫికేషన్ చేయడం కోసం అని చెప్పేసి తాను ఒక భక్తుల్లాగా పార్టీ శ్రేణులకు పిలిపించి రేపు హడావిడి చేసి ఇబ్బంది పెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే మేము పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగానే ముఖ్య నేతలు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఒక పార్టీ అధినేతగా ఈ కూటమిలో భాగస్వామి అయినటువంటి పురంధరేశ్వరి గారు మాత్రమే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడం ధర్మం అని చెప్పి అయితే బాజీ గారు ఒక నిమిషం, సూర్యనారాయణ గారు ఒక నిమిషం. కాకపోతే బీజేపీ పార్టీ ఏమందంటే కొండ మీదకి వెళ్ళాక డిక్లరేషన్ ఇవ్వకుండా కింద ఏదైతే స్వామివారి ఇది ఉందో అక్కడి నుంచే డిక్లరేషన్ ఇచ్చి మీరు రోడ్డు మార్గంలో కానీ నట్ట మార్గంలో కానీ వెళ్ళండి అని చెప్పి కోరడం జరిగింది. తప్పులేదు, ఆయనకు నిజంగా స్వామివారి పట్ల భక్తి ప్రపత్తులు ఉండి భక్తితోనే స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే, స్వామివారి పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంటే, జరిగింది ఏం జరిగినా సరే ఆ పాప భక్తాన్ని కావాలని ఆయన కోరుకుంటే మంచి మనసుతో వస్తే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమనండి. రైట్. అయితే ఒక్క నిమిషం, అయితే బాజీ గారు మీరు మాట చెప్పండి. ఇప్పుడు సూర్యనారాయణ గారు అన్నటువంటి మాట అంతా మీరు వినడం జరిగింది కదా, దీంతో పాటు ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఈ 2 డేస్లో మనం విన్నాం. ఎవరైతే మాజీ స్పీకర్ ఉన్నారో తమ్మినేని సీతారాం కూడా ఓ మాట అన్నారు, ఒక మాట ఇంట్రెస్టింగ్గా అన్నారు. చాలా ఆవుల్లోనే కల్తీ జరుగుతుంది, ఇంకా నెయ్యిలో కల్తీ జరగదా అనేటువంటి మాట తమ్మినేని సీతారాం నోటి వెంట విన్నాం మనం. ఎంత దిగజారుడు ఆయన చదువుకున్న చదువు. ఒక మాట అండి, తమ్మినేని సీతారాం గారు చదువుకున్న చదువులోనే కల్తీ ఉంది, ఇంకా ఆవుల్లో కల్తీ ఉందని చెప్పడంలో ఆశ్చర్యం ఏందండి? చెప్తారు, ఆయన ఎన్నైనా చెప్తారు. ఆవుల్లోనే కల్తీ ఉంది కాబట్టి నెయ్యిలో కల్తీ వచ్చింది అంటాడు. అసలు వీళ్ళకి బాధ్యత రాహిత్యమైన స్టేట్మెంట్స్, బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎలా స్పీకర్లు అయ్యారు, వీళ్ళు ఎలా ప్రజాప్రతినిధులు అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఆవులో కల్తీ ఏంటండి?
ఆవులో కల్తీ ఏంటండి? వీళ్ళు కొన్న నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నెయ్యి ఎందుకు నందిని అత్యంత క్వాలిటీ నెయ్యి అందించే నందిని డైరీ, ఏదైతే కర్ణాటక గవర్నమెంట్ కు చెందిన డైరీ 50 ఏళ్ల నుంచి శుద్ధమైన ఆవు నెయ్యి సప్లై చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు మార్చాల్సి వచ్చింది? వాళ్ళని ఎందుకు రివర్స్ టెండరింగ్ లో ఎందుకు తక్కువ ధరలో 320 రూపాయలకి ఇచ్చే నెయ్యి కోసం ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఆ ప్రాసెస్ లో 3-4 డైరీలని మధ్యలో ఎందుకు మార్చారు? ఏ ముడుపులు ఆశించి మార్చారు? ఈ చెప్పాలి సమాధానం. ఏమండి, ప్రజలకి సమాధానం చెప్పొచ్చు, లేకపోతే ఏదో మభ్య పెట్టడానికి వీళ్ళందరూ కూడా మూకుముడిగా వాళ్ళ యొక్క చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఆ దేవుడి దృష్టిలో ఈ తప్పులకి శిక్ష ఖచ్చితంగా పడుతుందండి. స్వామివారి యొక్క ఆగ్రహానికి వీళ్ళందరూ గురి కాక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు జరిగింది ఏదో చిన్న చితక విషయం కాదండి. ఇవాళ కోట్లాది మంది భక్తులు మనోభావాలు అందరూ కూడా ఇలాంటి లడ్డు తిన్నామా మనం, ఇలాంటి ఇది జరిగిందా అని చాలా చెప్పలేని మానసిక ఆవేదనకి గురవుతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే అటువంటి తమ్మినేని సీతారాం లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలకి విలువిచ్చి మనం చర్చించుకోవడం అనవసరం. కాకపోతే ఏంటంటే నేను ఒకటే, ఇప్పుడు మనం చెప్పుకున్న డిబేట్స్ లో పెట్టుకున్న టాపిక్ లో ప్రధాన అంశం ఏంటంటే స్వామివారు ఎవరినైనా ఆహ్వానిస్తారు, ఎవరిని తన దగ్గరికి రావద్దని అనరు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు, పూజించవచ్చు. కాకపోతే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహించిన వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఏదైతే నియమాలు పెట్టుకున్నారో ఆ నియమాలను అనుసరించి, నియమాలను పాటించి ఆయన ముందుకెళ్తే బాగుంటుంది. అలాగే రాజకీయం చేయకుండా దీనికి ఈ ఇష్యూని ఇంకా డెలికేట్ గా మార్చకుండా, ప్రజల్లో అశాంతిని రేకెత్తించకుండా, ఈ పార్టీ శ్రేణుల్ని పిలుపునిచ్చి దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి టెంపుల్స్ కి వెళ్లిపోయి అక్కడ పూజాధికారాలు అర్చనలు చేయాలని, ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి మనం అర్చన చేయాలనే పిలుపు హాస్యాస్పదంగా ఉంది. ఎలిగేషన్స్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం మీద, ఆయన పాలక మండలి మీద, ఆయన హయాంలో ఉన్న పాలక మండలి మీద. దాని రివర్స్ లో ఆయన చంద్రబాబు గారు దీన్ని ఏదో పాపాన్ని ఆయనకు అంటగట్టి గుళ్ళని ప్రక్షాళన చేయడం, గుళ్ళల్లో పూజలు చేయని, అర్చలు చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణుల్ని పిలవటం అనేది అది ఎలా అర్థం చేసుకోవాలనేది నాకైతే అర్థం కావటం లేదు. ఆయన విధానం ఏంటో. బాజీ గారు ఇదే సందర్భంలో ఏంటంటే బాజీ గారు ఆయన రివర్స్ టెండరింగ్ ముఖ్యమంత్రి కదా, ఆ బాజీ గారు సూర్యనారాయణ గారు, బాజీ గారు, సూర్యనారాయణ గారు, బాజీ గారు ఇద్దరు ఇక్కడ ఒక మాట గుర్తు చేసుకోవాలి మనం. ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అట్లాగే మేము ఒకటే కోరుతున్నాము. నేను యాక్చువల్ గా నేను హిందువుని కాదు, ముస్లింని. అయినా కూడా అన్ని మతాలని సమానంగా ప్రేమించే వ్యక్తిని, సమానంగా పూజించే వ్యక్తిని. నేను యాజ్ ఎ ముస్లింగా అయినా, ఒక హిందువుగా కాకపోయినా ముస్లింగా అయినా, ఒక స్వామివారి భక్తుడిగా అనుకోండి, నేను ఒకటే కోరుతున్నాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఆయన ఇంట్లో వెంకటేశ్వర స్వామి గారిని పూజిస్తా ఉన్నారా? ఆయన ఇంట్లో వెంకటేశ్వర స్వామి గారి పటం ఉందా? ఆ రకంగా ఆయన మరి అన్ని చోట్ల మరి స్వామివారి విగ్రహాలు అవన్నీ ఇస్తా ఉంటారు. ఆయన ఏనాడైనా కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలని ఎవరికైనా అది ఇచ్చారా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలండి. ఈవేళ ఏదో ఆయన అవసరం కోసం రాజకీయ అవసరాన్ని స్వామివారిని వాడుకోవడం తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఇంకా భక్తుల మనోభావాల్ని ఇంకా దెబ్బతీసినట్టే అవుతుంది, ఇంకా వంచినట్టే అవుతుంది. కాబట్టి దీన్ని ఇంతటితో ఆపాలి. రైట్, అండర్స్టూడ్. ఏందో దానికి నిజంగా ఏం చేయాలి, ఆ పశ్చాత్తాపంతో దానికి ఏం పరిహారం చేసుకోవాలనే దిశగా ఆలోచిస్తే మంచిది అనేది నా అభిప్రాయం. రైట్, బాజీ గారు, మీరు ముస్లిం అన్నందుకు ఒక విషయం గుర్తు చేయాలి. బీబీ నాంచారమ్మని ఎంత బాగా హిందువులు కొలుస్తారు అనేటువంటి విషయం ఒకసారి ఇక్కడ గుర్తు చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గనక నిజంగానే గుళ్ళు ఏదైతే ఇప్పుడు ఆయన ఎల్లుండి టీటీడీ టెంపుల్కి వస్తానన్నాడో, దాంతోపాటు ఆయన ఇచ్చినటువంటి ఈ పిలుపు గుడిల ప్రక్షాళన విషయానికి కావచ్చు, లేదంటే గుళ్ళ దగ్గర ఇంకేదైనా కావచ్చు, వైసీపీ నేతలకు ఇచ్చినటువంటి పిలుపు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 200 గుళ్ల పైన అత్యాచారాలు జరిగినప్పుడు ఇలాంటి పిలుపు ఇచ్చుంటే నిజంగా రెస్పెక్ట్ చాలా పెద్దగా ఉండేది జగన్మోహన్ రెడ్డి మీద. రైట్, హవెవర్ మూర్తి గారు, చివరిగా మీరు చెప్పండి, ఇప్పటి వరకు మీరు విన్నటువంటి సంభాషణ, అటు బాజీ గారు చెప్పినటువంటి మాటలే కావచ్చు, సూర్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలే కావచ్చు, నేను చెప్పినటువంటిదే కావచ్చు, మీరు విన్నారు. మూర్తి గారు మీరు చెప్పండి, ఈ మా ముగ్గురి మాటల పైన మీరు ఏ రకంగా చెప్తారు? అలాగే 27
28వ తేదీన జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి తన యొక్క టెంపుల్ విజిట్ దానిపైన కూడా మీరు ఎలా కంక్లూడ్ చేస్తారు దీన్ని? నేను జగన్ గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ వ్యవహారాన్ని ఇంతటితోటి ముగించాలి. ఆయన ఇప్పుడు కాకపోతే ప్రశాంతంగా ఎప్పుడైనా వెళ్ళడం మంచిది. ఇప్పుడు ఒక మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయి. ఇరుపక్షాలు కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద ఘర్షణలు పడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగానే అఖండమైన ఖ్యాతి కలిగిన ఈ తిరుమల విషయంలో ఆయన దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి వేసుకున్న ఎత్తుగడని విరమించుకోవాలి. డిక్లరేషన్ ఇమ్మని పశ్చాత్తాపడమని కోరితే అదేమి జరిగేది కాదు. ఆయన దీన్ని రాజకీయంగానే వాడుకోవాలని చూస్తున్నాడు అనేది ఒక విశ్లేషకుడిగా నా అభిప్రాయం. అదే సందర్భంలో నేను ఏం చెప్తున్నానంటే ఆయన రాజకీయాలతో వస్తున్నాడు కాబట్టి, ప్రభుత్వం కూటమిది కాబట్టి, ప్రభుత్వము పాలకవర్గం దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. దీని వెనకాల అరాచకం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం చిన్న విషయంగా చూడడంగా లేదు. ఇది ఆయన డిక్లరేషన్ ఇచ్చినా కూడా రావాల్సిన అవసరం ఈ సమయంలో సరి అయింది కాదు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇది ఒక రాజకీయంగా ఆయన దాన్ని ఉపయోగించుకోవడానికి తన శ్రేణులన్నిటికీ కూడా అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ చేయండి, ప్రక్షాళన చేయండి, పశ్చాత్తాపంగా దీన్ని చేయండి అని చెప్తున్నాడు. ఇదంతా కూడా రాజకీయమైన ఎత్తుగడ. ఈ ఎత్తుగడలో కూటమి పడ్డానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజల మధ్యన ఉన్న వైషమ్యాల్ని రెచ్చగొట్టడానికి ఆయన చూస్తున్నాడు అనేది నాకున్న ప్రగాఢమైన నమ్మకము. కాబట్టి నేను ఆయన తన ఈ దర్శించుకోవడానికి వెళ్ళాలనుకున్న ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమమైంది. ఆయన ఇంట్లో ఏముందని అంటే అందరికీ తెలుసున్నదే. మనమేం ప్రత్యేకంగా ఇది అవసరం లేదు. జగమెరిగిన బాపనాయనకి జంజం ఎందుకు అన్నట్టుగా ఆయన గురించి అందరికీ తెలుసు. కాబట్టి ఇది రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఒక విశ్లేషకుడుగా స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మత విద్వేషాలని రగిల్చే అవకాశాన్ని ఆయనకి ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం మిత్రులకి. ఏంటనంటే 2003లో అదేవిధంగా 2007లో అక్కడ అన్నమయ్య గారి యొక్క తను ఆయన యొక్క ఇల్లుని పడగొట్టారండి. మేము అన్నమయ్య గృహసాధన సమితి అని చెప్పి పోయిన 2 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున 10,000 మందితోటి అక్కడ మేము ప్రదర్శన చేసాం. 11.5 లక్షల మంది యొక్క భక్తుల యొక్క సంతకాలు తీసుకున్నాం. ఆ అన్నమయ్య ఎవరైతే వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడై ఉన్నారో ఆయన యొక్క గృహాన్ని తిరిగి అక్కడ మీరు స్థాపించండి. అక్కడ ఆంజనేయ స్వామిని ఆయన స్వయంగా పూజించిన ఆ విగ్రహాన్ని కూడా తొలగించారు. ఆ రోజుని బాలాలయం చేశారు. బాలాలయం అంటే తర్వాత మళ్ళా ప్రతిష్ఠ చేస్తాము అని అన్నారు. కాబట్టి ఈ మన డిబేట్ ముఖంగా తెలుగుదేశం వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అన్నమయ్య గారి యొక్క ఆ గృహాన్ని తిరిగి యథావిధంగా నిర్మించాలి. అదేవిధంగా ఆయన పూజించిన హనుమంతుడి యొక్క విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠింపజేసి ఆ విధంగా ప్రక్షాళన, ఆ విధంగా అక్కడ జరిగిన ఈ మొత్తం 5 సంవత్సరాల్లో ఒక లడ్డూయే కాదండి. నేను కల్చరల్ యాక్టివిటీస్ లో ఉన్నాను. నాద నీరాజనం అని చెప్పి భరతనాట్యం, కూచిపూడి, క్లాసికల్ డాన్సులు చేసే వాళ్ళకి అక్కడ అవకాశాన్ని ఇవ్వలేదు. తర్వాత ఇచ్చినా కూడా వాళ్ళకి ఉచితంగా దర్శనం ఇవ్వలేదు, వాళ్ళకి రావడానికి ప్రయాణ ఖర్చులు ఇవ్వలేదు, వాళ్ళకి భోజనం కూడా పెట్టలేదనండి. అన్ని దుర్మార్గాలు జరిగినాయి. అవన్నీ నాకు తెలుసు. వీటన్నిటినీ పునరుద్ధరించడం ద్వారానే తిరిగి కూటమి తన యొక్క పవిత్రమైన ఆ తిరుమల యొక్క ఆ ప్రతిష్టని కాపాడగలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ టు ఎస్కే బాజీ గారు, అలాగే సూర్యనారాయణ గారు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. ఒకటైతే వాస్తవం, మూర్తి గారు చేసినటువంటి సజెషన్స్ ఏవైతే ఉన్నాయో సూర్యనారాయణ గారు అంటే కూటమి ప్రభుత్వానికి కానీ లేదు అంటే రాజకీయ పార్టీలన్నిటికి కానీ చాలా క్లియర్గా ఉన్నాయి అవి. మూర్తి గారు ఏవైతే సజెషన్స్ చేశారో వాటిని నిజంగానే కూటమి ప్రభుత్వం నెరవేర్చగలిగినట్టయితే చాలా అద్భుతమే చేయబోతుంది అనేటువంటిది వాస్తవం. ఇవన్నీ కొత్తగా
కూటమి ప్రభుత్వం ముందో లేదా టీటీడీ బోర్డు ముందో వాళ్ళు పెట్టినటువంటి కాదు, ఇంతకుముందు ఏవైతే అమల్లో ఉండేవో వాటినే సక్రమంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉండండి అనేటువంటి మాట చెప్పారు. దాంతోపాటు ఇంకో మాట, కూటమి ప్రభుత్వం ముందు నిజంగానే వాస్తవానికి చాలా పెద్ద ప్రశ్నలే ఉన్నాయి. టీటీడీ బోర్డుని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఒక టీటీడీ బోర్డే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మందిరానికి సంబంధించి ప్రతి టెంపుల్కి సంబంధించినటువంటి బోర్డులో ఈ విధమైనటువంటివే ఉన్నాయి అంటూ రోజుకొక కథనాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కనకదుర్గమ్మ టెంపుల్కి సంబంధించి కూడా ఇవాళ ఉదయాన్నే ఒక బ్రేకింగ్ రావడం కూడా జరిగింది. సో ఇవన్నీ గమనించుకుంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి చూడాల్సినటువంటి అంశం ఉంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఒకటి గమనించుకోవాలి, రాజకీయ దురుద్దేశంతో కానీ రాజకీయ కక్షలతో కానీ ఇలాంటివన్నీ చేయకుండా ముందుకెళ్తే మంచిది అనేటువంటిది ఈవెన్ అందరూ చెప్తున్నటువంటి సలహా కూడా. ఇది ఇవాల్టి ఫర్ ద పీపుల్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.